మీకు కనిపిస్తే చెప్పండి. ఎంతకాలం సార్ మీరు ఇందాక చిన్న పోలిక చేశారు అంటే హైదరాబాద్లో నాకు 100 ఉద్యోగాలు వస్తే ఇక్కడ సాఫ్ట్వేర్ సంబంధించి ఒక ఉద్యోగం వస్తుంది అనేది ఒక అనాలిసిస్. ఎంతకాలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనీసం దాంతో సమానంగా అయినా ప్రయాణం చేసే అవకాశం ఎంతకాలంలో కనిపిస్తుంది? అయ్యో, మీరు ప్రయత్నించాలి కదా. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ప్రయత్నించింది, చాలా చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు. మన వైజాగ్ క్లాసిక్ ఎగ్జాంపుల్. అక్కడే వెళ్ళి అడగండి, మీకు బెటర్ యూటిలిటీ కావాలా స్పేస్తో. వారు హైలీ మొబైల్ ఇండస్ట్రీ వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు వారిలో కాన్ఫిడెన్స్ పెరగాలి కదా. వారు అడిగిన ప్రశ్నకి వారు కన్విన్స్ అయ్యేటట్ల ఎలాగా. ఇప్పుడు గవర్నమెంట్స్ డెమోక్రసీలో మారవచ్చు. మనం శంషాబాద్ అనుకున్నాం ఆ రోజు, సింపుల్. రాజశేఖర్ రెడ్డి మారాడు, శంషాబాద్ ఆపలే. పేరైతే ఇన్నాడు చేశాడు కానీ ఆపలే ప్రాజెక్ట్ని. నువ్వు ఇక్కడ ఆపేసి పంపించేసావు. కేసీఆర్ ఆపలేదు, కేసీఆర్ కూడా ఆపలే. నువ్వు వైజాగ్లో ఆపేసి అందరినీ పంపించి మళ్ళీ రమ్మంటే బాబు ఇంకో మీ అలాంటి మనిషి వచ్చాడు అనుకో, ఆయనకి ఊరికేనే ఆ బిరుదులు రాలే. ఆ బిరుది ఏంటో అందరు తెలుసు, అందరు సైకో అని పిలుస్తూ ఉంటారు ఎక్కడ వెళ్ళినా. ఆ బిరుదిని కాపాడడానికి ఓవర్ టైం పని చేస్తున్నట్ల మాకు అనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్నాం. సార్ చివరిగా చెప్పండి, మీరు 1978 ఆ ప్రాంతం నుంచి పుచ్చలపల్లి సుందరయ్య